అల్లూరు జిల్లా అరకు లోయ వైసీపీ వర్గాల మధ్య అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అరకు లోయలో వేడుకలు నిర్వహించడానికి వచ్చిన అరకు లోయ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మాధవిని వ్యతిరేక వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లూరు జిల్లా అరకు లోయ వైసీపీ వర్గాల మధ్య అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అరకు లోయలో వేడుకలు నిర్వహించడానికి వచ్చిన అరకు లోయ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మాధవిని వ్యతిరేక వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లూరు జిల్లా అరకులోయ వైసీపీ వర్గాల మధ్య అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అరకు లోయలో వేడుకలు నిర్వహించడానికి వచ్చిన అరకు లోయ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మాధవిని వ్యతిరేక వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుగా అరకు లోయలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. ఎస్ రాజు, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులో భాగంగా ఇటీవలే పాడేరు ఎంపీగా ఉన్నటువంటి బొట్టేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడైతే వర్గపోరు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకుంటే తాజాగా ఎవరైతే ఎంపీ బొట్టేటి మాధవన్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమించారో దీనికి సంబంధించి కూడా పూర్తి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. పాడేరు నుంచి అరకు తీసుకురావడంపై కూడా స్థానికంగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. స్థానిక నాయకులకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించాలని చెప్పి ఇప్పటికే కూడా పలు సందర్భాల్లో బహిరంగంగా నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అది 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బొట్టేటి మాధవి అయితే అరకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చినటువంటి అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అయితే మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అయితే అడ్డుకోవడం జరిగింది. గో బ్యాక్ మాధవి అంటూ కూడా నినాదాలు చేస్తూ నిరసన అయితే వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానికేతరాలుగా పేరున్నటువంటి మాధవన్ అయితే ఇక్కడ నాయకత్వానికి మేము అంగీకరించేది లేదు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులకి అసెంబ్లీ సీటు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేయాల్సి ఉంటుందని చెప్పి మాధవ్ అయితే మరోవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నా కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. రాబోయే ఎన్నికల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మెజార్టీ సాధించి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అయితే తూజా తప్పకుండా పాటించాల్సి ఉంది కాబట్టి కలిసి వచ్చే వాళ్ళతో నేను ముందుకు నడుస్తానని చెప్పి మరోవైపు మాధవ్ కూడా చెప్పినప్పటికీ కూడా గో బ్యాక్ మాధవ్ అంటూ కూడా స్థానికులు అయితే నిరసన వ్యక్తం చేస్తారు. ఇది చిలికి గాలివానగా మారుతుంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు అసెంబ్లీ స్థానానికి సంబంధించి రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో అభ్యర్థి ఎన్నిక కూడా ఇక్కడ పూర్తి వ్యతిరేకత అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే దీని మీద దృష్టి సారించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికులు